ఏంటి అనిల్ ఏంటి మొత్తానికి బురద రాజకీయమే మామూలుగా ఒక పరిస్థితులు మరి దుర్మార్గం అని అనుకోవాలి. మరీ బురద రాజకీయం జరిగేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుంది కదా. దీన్ని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అంటే ఎక్కడైతే బుడమేరుకి గేట్లు ఉన్నాయన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గేట్లు ఎత్తేటప్పటికి ఇవన్నీ వచ్చేసినాయి అన్నారు. ఇంకా పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కాపాడుకోవటం కోసం ఈ గేట్లు ఎత్తారు, ఆ నీళ్ళన్నిటి వచ్చేసినాయి అన్నారు. అసలు ఏం అర్థం కాల నాకు. కాసేపు ఆ పక్కన ఉన్న ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా అర్థం కాక పక్కన ఉన్నదో బాగా ఇంకెట్ట చూసినట్టున్నాడు, గేట్లు ఎక్కడ ఉన్నాయి అని బయట వీడియో ఏదో ట్రోల్ అవుతుంది. బట్ నేను అది ఆయన ఎందుకు చూసి నాకు తెలియదు. కానీ అంటే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అసలు బుడమేరుకి గేట్లు ఏమి లేవు. అది పైనుంచి ఖమ్మం ప్రాంతం నుంచి వచ్చేసి జీకొండూరు మండలాల మీదగా వచ్చి అక్కడి నుంచి ప్రవహిస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేశారు కదా, ఆయనకు ఒక అవగాహన ఉండిద్దని అనుకుంటాం. లేదా తెలిసి మాట్లాడారా లేకపోతే కావాలని తెలియక మాట్లాడారా అనేటువంటి దాని మీద 2 చర్చ జరుగుద్ది. అతి తెలివితో మాట్లాడుంటారా లేకపోతే అజ్ఞానంతో మాట్లాడుంటారా. అజ్ఞానంతో మాట్లాడటానికంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయనకి తెలవకుండా ఉండకపోవచ్చేమో, లేదా అది కూడా తెలుసుకోలేదంటే మరి అజ్ఞానం అయి ఉండాలి. లేక లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా చెప్పేటువంటి ప్రయత్నంలో దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం దాన్ని మురిపెట్టారు కాబట్టి మరి అతి తెలివి అనుకోవాలా లేకపోతే ఇంకోటి అనుకోవాలా అనేటువంటిది కూడా వారికి సంబంధించిన అంశమే. కాకపోతే అక్కడ ఏంటంటే ఆయన మనం గతంలో చూస్తే చాలా సందర్భాల్లో ఆయన అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయి 32 మంది చనిపోయారు. మరి వెళ్ళలేదే. తర్వాత చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళలేదే. ఎప్పుడు వెళ్ళినా హెలికాప్టర్లోనే తిరిగారు. ఎప్పుడు వెళ్ళినా హెలికాప్టర్లోనే రౌండ్ వేసి వచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం గ్రౌండ్కి వెళ్ళారు, నీళ్ళలో దిగారు. మరి చంద్రబాబు నాయుడు గారు దించారా లేదా ఆయనే దిగారా అనేది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు దించారా అంటే ఇప్పుడు ఆయన అక్కడ సహాయం చేస్తున్నాడు కాబట్టి లేదా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని రాజకీయంగా విమర్శ చేయాలి కాబట్టి అందుకోసమనే వచ్చారా లేక మామూలుగానే వెళ్ళారా అనేటువంటి దాని మీద ఒక చర్చ ఉంది. సరే, అట్లాగే అన్నమయ్య ఇష్యూ కానీ, ఫిర్రీ ఇష్యూ కానీ, పాపికండ్ల ఇష్యూ కానీ ఇట్లా చాలా జరిగినాయి కదా. మరి ఎక్కడా కూడా వారు ఎప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళింది లేదు. కానీ ఈసారి మాత్రం వెళ్ళి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతుందా అనిపిస్తుంది. ఈరోజే మనం చూస్తే 1,00,000 కోటి రూపాయలు వరద బాధితుల సహాయానికి అందిస్తున్నాం అన్నారు. ప్రభుత్వానికి అందించి సహాయం ఇస్తారా లేక వాళ్ళే ₹1 కోటి ఖర్చు పెడతారా? ₹1 కోటి ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెడతారు, ఎవరు ఖర్చు పెడతారు, ఎవరికి ఇస్తారు? అంతే కదా. ఈ 3 రోజులు అయితే పులిహార పొట్లం కూడా ఇవ్వాలి వైసీపీ. వాటర్ బాటిల్ కానీ వైసీపీ పులిహార పొట్లం కూడా ఇవ్వాలి ఈ 3 రోజుల్లో. మరి రేపు ఏమైనా వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చి ₹1 కోటి ఖర్చు పెట్టమంటారా లేకపోతే వాళ్ళే ₹1 కోటి ఖర్చు పెడతారా? ఖర్చు పెడితే గతంలో హుద్దుకు కూడా ₹1 కోటి అన్నారు. మరి అప్పుడు కూడా ఏం పంచలేదు అనేది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీనికి సంబంధించి. ఏంటి అనిల్, మొత్తానికి ఏం రాజకీయం నడుస్తుందంటావు? బురదలో కంపు రాజకీయం నడుస్తూ ఉంది సార్. అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు మానవతా కోణంలో అందరూ కూడా పనిచేసి ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎప్పుడు చెప్పిరావు, అనుకోకుండా జరిగే ఘటనలు. వాటి నుంచి వెంటనే తేరుకొని పాలకులుగా ఉన్న వ్యక్తులు ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ రకంగానే పాలనలో ఎవరున్నా కూడా ఆ చర్యలు చేపడతారు. ఇప్పుడు కూడా విజయవాడలో జరిగిన ఒక ఘటన మనం కనుక ఆలోచిస్తే సార్, అనుకోకుండా వచ్చినటువంటి అతి భారీ వర్షం, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరద, వీటన్నిటి కలయికతో ఈరోజు విజయవాడ నగరం ఇంత ఇబ్బంది పడిన పరిస్థితి. దీనికి ముందు అంటే డ్రైనేజ్ వ్యవస్థ కనుక శుభ్రంగా ఉంటే ఇటు నుంచి వచ్చిన నీరు అటు డ్రైన్స్ రూపంలో అవి చేరాల్సిన చోటుకు చేరతాయి. కానీ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ పూడికితీత పనులు అనేది జరగల. అది బుడమేరుకు సంబంధించి కావచ్చు, ఇతర డ్రైనేజ్కి సంబంధించిన విషయం. అంటే నీటి పారుదలకు అనేక ఆటంకాలు ఏర్పడడం ఒకటైతే, అనుకోకుండా ఎప్పుడు కురవనంత భారీ వర్షం కురవడం, పైనుంచి వరద రావడం ప్రధాన విపత్తుకు కారణం. సరే, ఇంత జరిగినప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహజంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి. ఏ రకమైన ఒత్తిడి? ఆ ప్రాంతంలో వారికి ఆహారం నీటి ఇబ్బంది ఉంది, లేదంటే ఇక్కడ వారు చిక్కుకున్నారు వీళ్ళకి. కానీ కేవలం వ్యక్తిగత రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది వైసీపీనే చేస్తుందనేది దేశంలో అర్థమవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో
కేవలం వైసీపీయే కాదు సార్, ప్రతిపక్షాలు ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు అలాంటి పార్టీలు కూడా చూస్తున్నాయి, ప్రభుత్వానికి ఒక సమయం ఇస్తాయి, ఆ ఇచ్చి పనిచేసే తీరులో లోపాలుంటే ఎత్తి చూపుతాయి. కానీ వ్యక్తిగతమైన మాటలతో, వ్యక్తిగతమైన హననంతో రాజకీయం చేయటం, బాధితుల దగ్గరకు పోయి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది మన దేశంలో ఎక్కడ చూడం. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తాం, ఇకపైన కూడా చూసే అవకాశాలు ఉంటాయి ఇతర సంఘటనలు జరిగితే. ఎందుకంటే అలాంటి వాతావరణాన్ని వైసీపీ కంటిన్యూ చేస్తూ ఉంది. కేవలం రెచ్చగొట్టే ద్వారానో విద్వేషపూరిత వాతావరణం ద్వారా రాజకీయ లబ్ధి పొందారు. వాస్తవానికి బాధల్లో ఉన్న వారికి కావాల్సింది ఏంటి? ఓదార్పు, సహకారం, సహాయం సార్. ఇవి అందించడానికి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. వారితో కలిసి ముందుకు నడవచ్చు. కానీ లేదు, ఇండివిజువల్గా కూడా చేయొచ్చు. ఇందాక మీరు చెప్పారు ₹1 ఇస్తా ఉన్నారు. ఈ 3 రోజుల్లో పాల ప్యాకెట్ కాదు సార్, అంటే దాన్ని ఏమంటాం, వాటర్ ప్యాకెట్ కూడా అందించిన పరిస్థితి అయితే వైసీపీ నేతల నుంచి ఎక్కడా కనపడాల. వాస్తవానికి ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చి ఒక ₹1 ఖర్చు పెడతామనేది శుభ పరిణామే. కానీ రాజకీయ విమర్శలు ఏదైతే ప్రభుత్వం అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూనే సామాజిక కోణంలో కూడా దీనిని ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే హుందాతనంగా ఉంటుంది రాజకీయాల్లో. కానీ ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకో లేదంటే లేనిపోయిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి జనం దగ్గరకు కూడా ఓదార్పుకు పోయినప్పుడు కూడా ఇవే మాటలు కనుక చెప్పడం అనేది జరిగితే ప్రజలే అర్థం చేసుకునే రోజులు ఇవి. ఇవాళ ఇప్పుడు విజయవాడలో జరిగిన పరిణామం ఏంటంటే, ఎప్పుడు ఇవాళ కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీట మునిగిన ప్రాంతాలలో గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి కానీ పరిణామాలు గడిచిన 30-40 ఏళ్లలో వాళ్ళు ఎవరు చూడాల. అనుకోకుండా రాత్రి సమయంలో భారీ వర్షాలు పడడం, తెల్లవారికేసరికి పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం వల్ల ఆ ప్రాంతాలంతా చిక్కుకోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే లేపే వాళ్ళు నష్టపోయి ఉంటే ఈ రకమైన రాజకీయంతో మరింత నష్టం జరిగే ప్రమాదం కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక విషయాలని చాలా సూటుగా నేరుగా, వాస్తవానికి సార్ మొన్న సాయంత్రం 6:30 గంటల తర్వాత ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి నేరుగా సింగనగర్కి వెళ్ళారు. సింగనగర్లో ముఖ్యమంత్రి వెళ్ళేంత వరకు కూడా పరిస్థితి వారికి సరిగ్గా తెలియదు. కానీ ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన తర్వాత అధికారులు కొంత తప్పిదం ఉందనేది ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఏదైతే ఉందో నిద్రా వ్యవస్థలో ఈ అధికార యంత్రాంగాన్ని మీరు నెట్టివేశారు ఇన్ని రోజుల పాటు, మీ బుద్ధులు ఆలోచనతో వాళ్ళు అలా ఉండి ఈరోజు మేము ఎంత పరిగెత్తించాలన్నా పరిగెత్తలేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. మేము మానవతా కోణంలో పనిచేయాలని అధికారులపైన ఒత్తిడి చేస్తున్నామంటే ఒకవైపు చెబుతూనే అధికారుల వైఫల్యాలపైన ఆయన మాట్లాడుతూనే రాజకీయం చేయొద్దు, ఖచ్చితంగా ఇవాళ బాధల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం, మా వంతుగా మా ప్రయత్నం, మీ వంతుగా మీ ప్రయత్నం చేద్దామన్నారు. కానీ ఒకటైతే గౌరవించాలి సార్, ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కావచ్చు, వామపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల తరఫున అనేక సందర్భాలు నిలబడిపోరాడు. ఈ క్రైసిస్ లో రాజకీయాల్లో వాళ్ళు ఎక్కడ తలదొర్చాల, అవకాశం ఉన్నంత వరకు సేవ చేసే మార్గంలోనే వెళ్ళారు. కానీ వైసీపీ కూడా ఒక రాజకీయ పార్టీయే, దానికి కూడా మానవతా విలువలు, మానవతా కోణంలో పనిచేసిన అంశాలు ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా. ఆ అంశాలను ఎందుకు పక్కన పెడుతుంది ఈ పార్టీ అధినేత అనేది ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకటైతే వాస్తవం, రాష్ట్ర ప్రభుత్వం తన శక్తి వంచన లేకుండా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈ గడిచిన 3 రోజుల్లో 100% న్యాయం జరిగిద్దంటే కనీసం 10, 20, 30, 40, 50, 60, 70 చివరికి 100కి అది రీచ్ అయ్యే అవకాశం. అంటే డే 1 మొదటి గంటలోనే అందరినీ బయటికి తీసుకొచ్చి అందరికీ కావాల్సిన అన్ని సమకూర్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టెక్నికల్ గా సాధ్యపడదు, ఎవరి వల్ల కాదు, మన కాడ అతీత శక్తిలో ఉండాలి తప్ప అది సాధ్యపడే పని కాదు. కానీ ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి స్వయంగా ఈరోజు ఎన్ని కాలనీలు తిరిగారు, ఎన్ని గంటల సేపు ఆయన ఉన్నారనేది చెక్ చేస్తే గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సార్, మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాపట్ల పరిసర ప్రాంతాల్లో అనుకుంటా వరద ముంపు ప్రాంతాల పంట ముంపు ప్రాంతాన్ని పరిశీలించడానికి పోయి రెడ్ కార్పెట్ పైన వెళ్ళారు ఆయన. రెడ్ కార్పెట్ పైన పంట పొలాన్ని, వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఏం చేస్తూ ఉన్నారు? తన సెక్యూరిటీని పక్కన పెట్టి గంటల కొద్దీ నీటిలో ఏదైతే ఉందో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు, బోట్ల పైన వెళ్తా ఉన్నారు, యంత్రాల పైన వెళ్ళి వారిని కలుస్తున్నారు. సహజంగా ఒక ప్రభుత్వ అధినేత జనం దగ్గరకు వెళ్ళాలి ఇలాంటి క్రైసిస్లు అంటే ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు వల్ల అనేక విమర్శలు, ఆరోపణలు వాటి రావడం వల్ల రాజకీయంగా నష్టపోతామనే భయం ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన అంశం ఏంటి అయ్యా అంటే, వారు ఏమైనా అన్నా ఎందుకంటే కోపంలో ఉంటారు, వారు ఒక విపత్తులో వారి కుటుంబాన్ని ఇబ్బంది పడుతూ తాగడానికి గుక్కడ నీళ్లు లేనప్పుడు వారికి ఎంతో బాధ ఉంటుంది, వారు ఎన్నో మాటలు అంటారు. వాటి అన్నింటినీ స్వీకరించి మానవతా కోణంలో వారికి సేవ చేయాలి తప్ప మనం వారిపైన తిరగబడ్డమో ఇంకోటి చేస్తే ఎలా అనేది చెప్తున్నారంటే ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంది? గత ముఖ్యమంత్రిగా ఇవాళ ఏదైతే ఉందో వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉందనేది ప్రజలే వ్యత్యాసం గమనిస్తున్నారు. వాస్తవానికి విజయవాడ పరిసర ప్రాంతాలలో ఈ జరిగిన వరద ముంపు అనేది అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దానికి కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోవడం, దానికి ముందు కూడా ఒక ప్రిపరేషన్ లేకపోవడం, దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఆయనగా కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ గడిచిన 2 రోజుల నుంచి చూస్తే అనేక తపన పడతా ఉన్నారు సార్ పనిచేయడానికి. ఇవాళ ఒక మీడియా సంస్థగా మనం కూడా మన వంతు సహాయం అందజేశాం. ఓకే.